కేటీఆర్ సవాల్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రెస్ క్లబ్లో కాదు, ప్రజాక్షేత్రంలో, ప్రజా కోర్టులో తేల్చుకుందారా అంటున్నారు. కేసీఆర్ చర్చకొస్తే సీఎం రేవంత్ రెడ్డి చర్చకొస్తారంటున్నారు. రోడ్ సైడ్ రోమియోల్లా ఎలా పడితే అలా దిగజారి మాట్లాడలేమన్నారు. ఇంకా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ ఎక్స్క్లూజివ్లీ అందిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడుస్తుంది. సీఎం విసిరిన సవాల్తో ప్రెస్ క్లబ్కు వచ్చిన కేటీఆర్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం పైన. ప్రస్తుతం మనతో పాటు మంత్రి పొంగులేటి గారు ఉన్నారు. సార్ చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు పదే 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 మీకు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న సందర్భంలో మీ టైంలో మీరేం చేశారో మీరు లిస్టు తీసుకొని రండి. 10 సంవత్సరాల్లో మా 18 నెలల్లో మేము ఏం చేశామో చెప్తానని చాలా స్పష్టంగా చెప్పిన మాట వాస్తవం. కాలయాపనతో, మాటలతో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దొరికిన కాడల్లో అప్పు తెచ్చి అప్పుల తెలంగాణ రాష్ట్రంగా చేశారే తప్ప ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చించుదాం రండి అన్నారు. అప్పుడేంది, ఇప్పుడు ఈ రోజుతో అయిపోతుంది కదా. ఏదో ఈరోజు వచ్చి ప్రెస్ క్లబ్లో మేము వచ్చినాం పోయినాం, మీరు రాలేదు, మేము ఏదో మేము శుద్ధలం, ఏది గురిగింజ సామెతలాగా మీరు చెప్పుకుంటే సరిపోదు. తప్పకుండా ప్రజా కోర్టులో అన్ని విషయాలు తేల్చుకుంటాం. చర్చకి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ డేట్ ఏంటో కూడా చాలా స్పష్టంగా చెప్తాం. మీరు చర్చ చేయడానికి రెడీగా ఉన్నారా సార్? కేసీఆర్ రాకుండా కేవలం కేటీఆర్, హరీష్ రావు వస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు చర్చించడానికి రెడీ ఉన్నారా? మీరేంది తండ్రి చోటు బిడ్డలని అనేక సందర్భాల్లో మీరు చెప్పారు. తండ్రి ముందు నుంచుంటే వెనక, మామ ముందు నుంచుంటే వెనక నుంచొని మీరు చర్చకు రండి అనేది మిమ్మల్ని కాదు, మీ గురించి ఛాలెంజ్ ఇస్తారులే మా ముఖ్యమంత్రి గారు. మళ్ళీ నేనే చెప్తున్నాను, చర్చకు రావాల్సింది మీ నాయన, సమాధానం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సింది మీ నాయన. తప్పకుండా మీ నాయన రమ్మనండి. ఇటు పక్క నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా వస్తారు. వచ్చి చర్చకి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. ఇది ముఖం సాటి చేసే ప్రభుత్వం కాదు, నిత్యము ప్రజల ముందు ముఖాన్నించి ప్రజలలో మమేకమయ్యే ప్రభుత్వం ఇది. ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా చాలా కామెంట్స్ చేశారు. పేసీఎంగా కేటీఆర్ చెప్పారు. ఎట్లా చూస్తుంది ప్రభుత్వం ఢిల్లీ టూర్ విషయంలో? ఇప్పటికే ముఖ్యమంత్రి ఆన్సర్ చేశారు, కాకపోతే ఇప్పుడు మళ్ళీ కూడా కేటీఆర్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తుంది? గడిచిన కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం, మాజీ మంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ అసందర్భరహితంగా ఏవైతే వ్యక్తిగత దూషణలకు దిగుతూ మేము విదేశాల్లో చదువుకున్నాం, చాలా పెద్ద చదువులు చదువుకున్నామని చెప్పే వాళ్ళు పల్లెటూరులో మాట్లాడే వాళ్ళ భాషతో కంపేర్ చేసుకొని వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము కూడా దానికంటే ఇంకా దిగజారి రోడ్ల మీద రోమియోలాగా మాట్లాడతామనంటే అది వాళ్ళ సంస్కారానికి వదిలేస్తాం. రైట్. ఇది కేటీఆర్, హరీష్ రావు కాదు చర్చకు రావాల్సింది. కేసీఆర్ చర్చకు వస్తే డెఫినెట్గా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి ప్రభాకర్, టీవీ9.